గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆనాడుకు విఐపీల పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి ఎస్పీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? హలో, ఈ 3 రోజులు మహానాడు ప్రోగ్రాం సంబంధించి దాదాపు 5,000 మంది ఫోర్స్తో భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిఐపీలు అదేవిధంగా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా బందోబస్తును ప్లాన్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్, పార్కింగ్, డైనింగ్ ఏరియాస్, పబ్లిక్ మీటింగ్ ఏరియాస్, ఈ ప్రెజర్ పాయింట్స్లో ఎలాంటి సమస్యలు లేకుండా బందోబస్తును ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రాపర్ బ్యారికేడింగ్, ర్యాంపింగ్ వేసుకోవడం జరుగుతుంది, మార్కింగ్ వేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా పబ్లిక్ని డైవర్ట్ చేస్తాను. కమాండ్ కంట్రోల్ ద్వారా 150 సీసీ కెమెరాలతో, అదేవిధంగా అత్యాధునికమైన 10 డ్రోన్ కెమెరాలతో ఈ బందోబస్తుని డిజైన్ చేయడం జరిగింది. సార్ అంటే విఐపీలు ఇక్కడే బస్ చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడే బస్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఏర్పాటు చేయాలి? ఎంతమంది సిబ్బంది ఈ బందోబస్తు? దాదాపు 5,000 మంది బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీఎం గారు బస చేసేటటువంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తాము. ఏరియా డామినేషన్లు, క్రిమినల్ పార్టీలు, ఆక్టోపస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, బీడీ టీమ్ చెకింగ్స్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ద్వారా మల్టిపుల్ లేయర్స్లో సెక్యూరిటీని డిజైన్ చేయడం జరిగింది. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటాం. రోజు 29వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ ఎలాంటి అంచెలు? 29వ తేదీ జరిగే పబ్లిక్ మీటింగ్ సందర్భంగా కడప టౌన్లో ట్రాఫిక్ ఆంక్షలు ఏమీ ఉండకపోవచ్చు. అదేవిధంగా అవసరమైనంత మేరకు గోల్ చెరువు ఘాటి ఏరియాలో ట్రాఫిక్ ఇరుక్కుపోకుండా ఉండడం కోసం చిన్న చిన్న మోడిఫికేషన్ చేయడం జరిగింది. దాన్ని తర్వాత తెలియజేస్తాం. ఇంకా 2-3 రోజుల్లో ఎక్కడ డైవర్షన్స్ ఉంటాయి ఏంటి అనేది మనకు క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు సాయంత్రానికి సీఎం చంద్రబాబు ఇక్కడ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి అంచెలు? మనకు 27, 28 కేవలం కార్యకర్తల మీటింగ్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. కేవలం 29వ తేదీ మాత్రమే జనరల్ పబ్లిక్ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తారు కాబట్టి దాని సందర్భంగా మనం ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనంత మేరకు ప్లాన్ చేస్తాం. టౌన్లో ప్రధానంగా ఎంతమంది సిబ్బంది ఉంటారు? ఇక్కడ సంబంధించి ఏ విఐపీ ఏ రూట్లో వెళ్తారు? అదేవిధంగా ప్రజల విఐపీలు కడప టౌన్లో చాలా మంది ఉంటున్నారు. పొద్దుటూరు, పులివెందుల, వెంపల్లె, నెమలగూడు, డిఫరెంట్ ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఎస్కార్ట్స్, గార్డ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విఐపీలు రూట్లో ఇరుక్కుపోకుండా వెన్యూకి రీచ్ కావడం కోసం కూడా సపరేట్ ట్రాఫిక్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రాపర్ కమ్యూనికేషన్, కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తూ ఫ్రీ పాసేజ్ ద్వారా వాటి వెన్యూకి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తాం. అంటే మొత్తం ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. డిస్ట్రిక్ట్ బార్డర్స్లో 13 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఎన్ని బస్సులు వస్తూ ఉన్నాయి, ఏ రూట్లో ఎన్ని వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది మానిటర్ చేస్తూ రియల్ టైం మానిటరింగ్ ద్వారా ట్రాఫిక్ అంతరాయం లేకుండా డిజైన్ చేస్తాం. సో మొత్తం మీద మహానాడుకు అటు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించబోతున్నాం. విఐపీలు 2 రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు కాబట్టి ఇక్కడ అంత తగ్గటువంటి సిబ్బందిని కూడా నియమించాం. ఇప్పటికే 10 మంది డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా డిఐజీపీ కూడా నిన్న ఈ ప్రాంగణానికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరింపజేశారు. ఆక్టోపస్ టీం కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. అదేవిధంగా ఎన్హెచ్జీ గ్రూప్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంది. నిన్న అంతా కూడా అటు ఏదైతే ఆక్టోపస్ టీం అటు ఎయిర్పోర్ట్ వద్ద కావచ్చు, సభా ప్రాంగణానికి సంబంధించి, అదేవిధంగా ప్రతినిధుల సభకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇప్పటికే డీజీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఈ ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది. ఒకవేళ వర్షం కురిస్తే ఒక ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. విఐపీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రధానంగా విఐపీలు ఇక్కడ ఉన్నంతసేపు అంటే ఇక్కడి నుంచి వెనుదిరిగేంత వరకు కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు జిల్లా పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ఏదైతే డాగ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగారు. ఆ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు 13 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 21 జిల్లాల్లో ఉన్నటువంటి బాంబు స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగా ఆ నేపథ్యంలోనే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
నిన్నటి నుంచి కూడా అటు క్షుణ్ణంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి. చంద్రబాబు ఏ ఏ ప్రాంతాల్లో అయితే పర్యటిస్తారో, అదేవిధంగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఆయన ఉంటారో ఆయా ప్రాంతాల్లో కూడా అటు క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లతో ఇప్పటికే పరిశీలించడం జరిగింది. రేపు మరోమారు కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు ఈ ప్రాంగణం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఒక్కొక్కరిని తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీఐపీలు రానున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అంటే కడప నగరం మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ దారి మళ్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పులివెందుల నుంచి వచ్చే బస్సులను మరోవైపుకు, అదేవిధంగా రాయంపేట వైపు నుంచి వచ్చే ప్రాంతం నుంచి వచ్చే బస్సులను మరోవైపు అట్లా ట్రాఫిక్ కొన్ని మార్పులు చేర్పులు చేశారో తప్ప ఎక్కడ కానీ మార్పులు చేయలేదన్నటువంటి విషయాన్ని ఎస్పీ అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా సరితో కిషోర్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.